ఒక మిత్రులు అంటే ప్రభువుని తెలుసుకునే వ్యక్తి నాకు మిత్రులుగా ఉన్న ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను. అయ్యా మీరు చాలామంది పూర్వం నుంచి క్రైస్తవంలో ఉన్నవారు మేము ఏం పెడితే అది తింటారు. కానీ మీలాగా మధ్యలో తెలుసుకున్నవారు ఎందుకండి మేము ఏం పెట్టినా తీసుకోరు. మేము ప్రసాదంగా పెట్టిన సంగతి ఏది కూడా స్వీకరించరు ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆ విషయం చూస్తే పూర్తిగా అపార్థంగా ఉన్నది. ఎందువల్లంటే ఒక్క విషయం మీకు సూటిగా అర్థం అవడానికి చెప్తున్నా. మేము ప్రభు యొక్క నియమంలో ఉన్నాం. ప్రభు యొక్క దీక్షలో ఉన్నాం. అంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రతి మానవునికి ప్రతి మానవునికి ఇచ్చిన నిబంధన ఒకటి ఉన్నది. ఆయన ఏం చెప్పారో అది భగవంతుడు చెప్పిన మాట కాబట్టి ఆయన చెప్పినట్టు తూచా చెయ్యాలి. అది చేయడమే దీక్ష. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. కొంతమంది సహోదరులు చాలామంది మాల వేసుకొని 40 రోజులు ఏదో కొన్ని రోజులు పెట్టుకొని దీక్ష చేస్తారు కదా! అప్పుడు ఆ దీక్ష దాటి మీరు ఒకవేళ ఏదైనా చేయమంటే చేయగలరా? ఏమన్నా చేయమంటే చేయగలరా? లేదు లేదు నేను దీక్షలో ఉన్నాను. అందువల్ల ఆ దీక్ష అయ్యే వరకు నేను వాటిని నేను చేయదలుచుకోలేదు అంటారు. కానీ ఇక్కడ ప్రభు యొక్క దీక్ష చూస్తే ప్రభు మాకిచ్చిన మానవునికిచ్చిన నాకు కాదు మానవునికిచ్చిన నియమం చూస్తే ఆ జీవితకాలపు దీక్ష జీవితకాలపు దీక్ష ఇది బాగా గుర్తించాలి. అందువల్ల ఆ దీక్షలో ఉన్నవారు మాంసం తినమంటే తింటారా? ఆ దీక్షలో ఉన్నవారు బూతులు మాట్లాడమంటే మాట్లాడతారా? కాదు కదా. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి మీకు తెలియక అపార్థం చేసుకుంటున్నారు. మాకు చెప్పడం మా వాళ్ళు ఇప్పుడు ప్రభుని తెలుసుకున్న వారు కూడా చెప్పడం చేత కావట్లేదు. ఎందుకంటే మేము తినం, మేము చేయము అంటున్నారు. కాదు, విషయం చెప్పాలి అక్కడ. ఎందుకంటే ప్రభు మనకు ఇచ్చిన నియమం ఏదైతే ఉన్నదో అది దాటి వెళ్ళడానికి లేదు. లేదు. ఉట్టప్పుడు మీరు ఏం పెట్టండి తింటాం. ఉట్టప్పుడు వస్తున్నాం, పలకరిస్తున్నాం, వారి బాగోగులు చూస్తున్నాం, వారికి ధన సహాయం చేస్తున్నాం, వారికి ఏం కావాలో అది చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఆ ప్రభు పెట్టిన ఒక నియమం ఉన్నది, అర్పితమైనది. భగవంతుడిగా ఒక విషయాన్ని తీసుకొని వాటికి అర్పితమైన స్థితి ఏదైతే ఉన్నదో దానిని స్వీకరించవద్దు అని చెప్పారు. కాబట్టి ఆ ప్రభు యొక్క నియమాన్ని ఉన్నారు కాబట్టి అలా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము పాటించి తీరాలి. కనుక అది అపార్థం చేసుకోవద్దు. ఆ, ఏం పెట్టినా తింటాం మీరు వచ్చేటప్పుడు ఏం పెట్టినా, కానీ అర్పితమైనది మాత్రం మేము తీసుకోం. ఆచార వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. మానవుడు కల్పించుకున్న పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ మానవులు కల్పించుకున్న పద్ధతులు దేవుడు పెట్టిన నియమాలు కాదు. కనుక అవి మాన్యమైనవి, ఖ్యాతి గలవి, రమ్యమైనవి మాత్రమే మేము చేయాలి. కనుక ఎందుకు అంటే ఈ నియమము ఎక్కడికి తీసుకెళ్తుంది మానవుణ్ణి అంటే, ప్రభుని తెలుసుకున్నవాడిని ఎక్కడికి తీసుకుపోతుందంటే మరణించిన తర్వాత యుగయుగాలు జీవించడానికి, మరణించిన తర్వాత శారీరకంగా మరణించిన తర్వాత యుగయుగాలు ఆయనతో కలిసి ఉండడానికి చేసే దీక్ష ఇది. అందువల్ల ఈ దీక్ష పటిష్టంగా చేయాలి. ఈ దీక్ష నా కోసం చేసుకోవాలి. ఆయన కోసం చేసేది కాదు, నా కోసం, నా ఆత్మరక్షణ కోసం నేను చేసుకునే దీక్ష. కనుక ఈ దీక్షకు భంగం ఏర్పడితే నేనే నష్టపోతాను. కాబట్టి ప్రభు చెప్పింది తూచా అక్షరాల పాటించి తీరాలి. కాబట్టి అట్లా చేయాలి. కొందరు చేయలేకపోవచ్చు, కొందరు పూర్వం నుంచి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోవచ్చు. నేనేం చెప్పగలను? వారి బలం అది, నా బలం ఇది. కనుక ప్రభువుకి నేను లోబడి ఆయనకి విధేయత చూపించి భయపడి నా ఆత్మరక్షణకు నేను పాటుపడడం అనేది నా ముఖ్య లక్షణం. కనుక నా గురి అది. ఆ గురి ఎద్దుకు పోవచ్చుండగా ఎవరు కూడా మరి వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. వారి దీక్షను మనం పాడు చేయగలమా? వారి దీక్షను భంగం చేయగలమా? గౌరవిస్తున్నాం కదా, అలాగే అలాగే అంటున్నాం కదా. మరి మమ్మల్ని ఎందుకు అనట్లేదు అలాగని? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? ఎందుకు కోపం, ఉద్రేకత, చాలా కొంచెం ఇబ్బందిగా మాట్లాడే పరిస్థితులు, వెలివేసినంత పరిస్థితి, వదిలేసినంత పరిస్థితి. మేలికరమైన సంగతే, మేలికరమైన సంగతులే చేస్తున్నాం. అబద్ధం ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, కొండాలు ఒకరి మీద ఒకటి లేని పని చెప్పకూడదు,
లేకపోతే దొంగిలించకూడదు. ఆ, పనివాడికి జీతం ఏ రోజు జీతం ఆ రోజుకి ఇవ్వాలి. ఎక్కడ కూడా అప్పు ఉండడానికి వీల్లేదు. ఆ, ఎవరిని కూడా దుర్భాషలాడడానికి వీల్లేదు, కోపపడడానికి వీల్లేదు. ఆ, సాత్వికం కావాలి. ఆ, న్యాయంగా బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఆకాశం తోడని భూమి తోడని ఒట్టి వేయకూడదు. ఏం చెప్పాలి అది చెప్పాలి, ఏం చెప్పారో అదే చెప్పాలి. ఆ, అందువల్ల ఇవన్నీ మంచివే కదా, మతం కాదు కదా. మతం అంటే ఏంటంటే తన అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దితే గనక మతం అవుతుంది. కానీ దేవుని యొక్క అభిప్రాయాన్ని నేను స్వీకరించి చేస్తుంటే మతం ఎందుకు అవుతుంది? కాబట్టి అట్లా తీసుకోవద్దు దయచేసి. ఆ, అది స్నేహితులకైనా, బంధువులకైనా, లేకపోతే పొరుగు వారికైనా, ప్రతి వ్యక్తికి నేను చెప్పదలుచుకున్నది ఇదే. ఒక వ్యక్తి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆ, ఎందుకు తీసుకోరు బ్రదర్ మీరు అంటే, మీరు ఏం పెట్టినా తింటాను, ఉట్టప్పుడు ఏం పెట్టినా తింటాను. మీ ఇంటికి వచ్చి కాఫీ ఇస్తారా, భోజనం పెడతారా, ఏం పెట్టినా నేను ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన అంటే, అయ్యా నువ్వు నాకు ఆహారం ఇచ్చావు, ఈ సహోదరు నాకు మంచినీళ్ళు ఇచ్చావు, ఇది కాఫీ ఇచ్చావు అయ్యా, ఇది దొరకక ఎంతో మంది బాధపడుతున్నారు, నాకు ఇచ్చిన ఈ ఆతిథ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా, ఈ సహోదరుని కూడా ఆశీర్వదించు, నన్ను ఈ ఆహారం తింటుండగా ఇందులో కలుషితమైనది ఏమైనా ఉంటే, అపవిత్రమైనది ఏదైనా ఉంటే తొలగించి నా ఒంటికి పట్టేటట్టుగా, నా శరీరానికి పట్టేటట్టుగా, నాకు బలాన్ని చేకూర్చేటట్టుగా సహాయం చేయి. అలాగే ఈ ఆహారం దొరక్క అనేక మంది ఉన్నారు, వారందరికీ కూడా కృప చూపించు, వారి జీవితకాలం అంతా కూడా ఆహారం దొరికేటట్టుగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొని తింటాం. ప్రార్థన అంటే అది. మళ్ళీ అది నైవేద్యం కాదు. మళ్ళీ నేను ప్రభువుకి నైవేద్యం పెట్టుకున్నట్టు కాదు, అర్థం చేసుకోండి. ఆ, ఎవరు పెట్టిన హోటల్లో తిన్నా అదే, హోటల్లో బయట భోజనం చేసినా అట్లాగే ప్రార్థన చేసుకొని తింటాం. ఆ, అందువల్ల అది శ్రేష్టమైనది. కనుక అపార్థం ఎందుకు చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అందరినీ ప్రేమించగలుగుతాం. భేదాభిప్రాయం అందరం ఒక దేశంలో ఉన్నాం, మనమందరం ఒకే దేశంలో ఉన్నాం. కనుక మీ యొక్క స్థితిని మేము గౌరవించినప్పుడు మా స్థితిని కూడా మీరు గౌరవించడం అనేది ఉంటే మంచిది కదా. ఉం? మతం కాదు కదా, మతం కాదండి. ఉం. మతమే కాదు, క్రైస్తవం అంటే మతం కాదు, క్రీస్తు చెప్పిన బాటలో నడవడం. అది మీకు ఇష్టమైతే చేయండి. ఆ, మీరు మంచి శ్రేష్టమైన ఆలోచనలోకి వెళతాం కదండి. ఉం. చాలా మంచి విషయాలు ఉంటాయి తెలుసుకుంటే బైబిల్ చదివితే. కానీ ఇందులో రాసింది కూడా మానవులు చేసిన తప్పులు కూడా దేవుడు విడిచిపెట్టలే, రాయించి పెట్టాడు ఇక్కడ. ఎందుకంటే మానవులు ఇట్లా నడిచారు, ఇట్లా తప్పు చేశారు, ఇదిగో మీరు అట్లా చేయకండి అని చెప్పిన సంగతి తీసుకొని ఇదిగో అట్లా రాయించారు అని చెప్తున్నారు. కాదు, మానవులు చేసిన తప్పును కూడా వ్యక్తి చూపి ఇదిగో ఏ మానవుడు కూడా ఇటువంటి తప్పు చేయకూడదు, ఫలానా వ్యక్తి అట్లా చేశారు, ఫలానా స్త్రీలు అట్లా చేశారు, లేకపోతే ఫలానా పురుషులు అట్లా చేశారు, ఫలానా బాలుడు అట్లా చేశాడు, అలాగా మీరు చేయవద్దు. మీరు నన్ను నమ్మి ఉన్నారు కనుక మీరు మారు మనసు పొంది ఆ పద్ధతులు విడిచి మీరు బ్రతకాలి అని చెప్పి వ్రాయించిన విధానం అది. బాగా చదివితే అర్థమవుతుంది, స్పష్టంగా చదివితే అర్థమవుతుంది. ఒక మాట తీసుకుని కాదు, మొత్తం అధ్యాయం అంతా చదివితే అంతకు ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు చదువుతున్నది ఏంటి అనేది కూడా కూలంకషంగా మనం అర్థం చేసుకోగలిగితే అపార్థమే ఉండదు. చక్కగా ఉంటుంది. కనుక సత్యము, నిజం చేయాలి. మనం ప్రతి మానవుడు నిజాన్ని మాత్రమే ఆచరించాలి, నిజాన్ని మాత్రమే చేయాలనేది దేవుని యొక్క సంకల్పం. అందువల్ల నన్ను ఎన్నుకున్నందుకు, దేవుడు నన్ను పిలుచుకున్నందుకు, నాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నందుకు, ఇదిగో నా మార్గం ఇదిగో, నువ్వు ఇట్లా నడిస్తే, ఇట్లా జీవించి చూపిస్తే నీకు నిత్య జీవం ఉంటుంది, అంటే యుగ యుగాలు నాతో ఉంటావు అని చెప్పిన ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవడం కోసం భూమి మీద కొన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎవరికి అచ్చి ఉండొద్దు అన్నాడు. మంచిదే కదండి, ఎక్కడ అప్పు ఉండకూడదు, అట్లా జీవించాలి. ఎందుకు చేయాలి అప్పు అంటే, అంత పరిస్థితి వస్తే తప్ప లగ్జరీ జీవితం కోసం లేకపోతే ఇంకోటి అప్పులు చేయాలి. ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే అంత సిస్టమేటిక్గా ఉంటుంది పాటిస్తే. అందువల్ల ఇవి పాటించని వారు అదిగో పుట్టుకతో ఉన్నారు, వాళ్ళు పాటించలేదు, నీకు వచ్చిందా, నీకు ఎక్కువైందంటే నేను ఎట్లా చెప్పేది, ఎలా చెప్పేది? నిన్న కాక మొన్న వచ్చో నీకు వచ్చిందా అని అడుగుతున్నారు. మా బాబాయ్ గారు అవుతారు ఒక ఆయన 12 సంవత్సరాల క్రితం మాట్లాడాడు. అదిగో నదీ స్నానానికి చేద్దువే కానీ రా నువ్వు అని చెప్పి పిలిచారు, నన్ను ఆహ్వానించారు.
చిన్నానా బాబాయి, అయ్యా ఒక మానవుడు స్నానం చేసినంత మాత్రాన మనస్సు మారదు. కేవలము హృదయం మార్పిడి జరగాలి. లోపల ఉన్న హృదయం క్రోధము, మత్సరము, ఆ అభిప్రాయ భేదాలు, ఆ యొక్క స్థితులన్నీ మారాలి. ఆ మారితేనే పోతుంది తప్ప పాపం ఒక నదీ స్నానం వల్ల పోతుందన్నది మానవుని యొక్క ఆలోచన. అందువల్ల అది అవసరం లేదు చిన్నానా అంటే, ఆ నిన్న కాక మధ్యలో వచ్చినోడికి వచ్చిందండి అని కొంచెం కోపంగా అన్నారు ఆయన. అపార్థం అన్నమాట. నేను మళ్ళీ ఆయనకి విపులంగా చెప్పడం జరిగింది కూడా. అట్లాగే ఉంటుంది పరిస్థితి అంతా కూడా. ఆ, స్నానం చేస్తే పోతుందండి, శరీరం శుభ్రం అవుతుంది. ఆత్మ, హృదయ కల్మషం ఎట్లా పోతుంది? ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పోతుంది. ఎవరిని అనకుండా ఉండే మనసు తెచ్చుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. స్నానం ఎక్కడైనా చేయొచ్చు, అది నీరు. ఆ నీరు మానవుడికి అవసరం. ఆ నీరు లేకుండా ఏది జరగదు. ఏది జరగదు. ప్రతి దానికి నీరు కావాలి. ప్రాణం నిలబెట్టుకోవాలన్నా నీరు కావాలి, శారీరక శుభ్రంగా నీరు కావాలి. నీరు లేకుండా ఉండదు. అందుకనే భగవంతుడు నీరు పెట్టారు భూమి మీద. నీరు దొరకని ప్రదేశాల్లో ఎంతమంది ఇబ్బంది పడతారో చూడండి. అలా చేస్తే పాపం పోతుంది అనుకుంటే ఇంకే రోజు చేయొచ్చుగా. ఆ సంవత్సరానికి ఒకసారో లేకపోతే కొన్ని సంవత్సరాలకు ఒకసారి చేయడం ఏంటి? అది మానవుడు పెట్టుకున్న పద్ధతి, మానవులు పెట్టుకున్న కల్పిత పద్ధతులు. ఒక సాటిస్ఫాక్షన్, తన నమ్మకం ఎప్పుడు కూడా ఒకవేళ పొరపాటు అవుతుందేమో కానీ భగవంతుని చెప్పిన ఆలోచన మాత్రం పర్ఫెక్ట్. సృష్టికర్త చెప్పిన ఆలోచన పర్ఫెక్ట్ కనుక అది చేయడానికి ఇష్టపడుతున్నాం కనుక, అది చేయడానికి దీక్షలో ఉన్నాం కనుక, ఇది ఒక దీక్షగా భావిస్తే, ఆ దీక్ష అని కనుక మీరు తెలుసుకుంటే అస్సల అభిప్రాయ భేదాలు ఏమీ రావు. ఉమ్, ఆ, ఏమీ రావు. భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారు. భారతీయులందరూ నా సహోదరులు. అవును, సహోదరులు ఉందాం చక్కగా. ఆ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారు. మరి ఎక్కడ ఉందండి సహోదరతత్వం? ఎందుకు వేరుగా ఆలోచన వస్తుంది కదా? ఆ? అట్లా ఉండకుండా ఉండడం కోసమే ఒక సహోదరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి వచ్చి ఇంకా చాలా చెప్పాల్సి వస్తాయి. ఆ, నాకన్నా పెద్దలు దీని గురించి ఎంతో విపులంగా చెప్పుకొచ్చారు. గంటెల ప్రకాష్ గారు అని ఒక సేవకులు ఉంటారు, దీని గురించి చాలా చక్కగా చెప్పుకొచ్చారు. భారతదేశానికి క్రైస్తవులు చేసిన పనులు, ఆ, నడుస్తున్న విధానం చూస్తే మీకే అబ్బురపడతారు. మీరే అబ్బురపడతారు. ఆ, తెలుసుకుంటారని, ఒకవేళ గమనిస్తారని కూడా భావిస్తూ, అటు బంధువర్గమైనా, స్నేహితులైనా, ఆ, నేను ఒక ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా తెలుసుకుంటే చక్కగా స్నేహంగా బ్రతకవచ్చు. ఆ? ఎందుకంటే మనం బ్రతికినంత కాలం చక్కగా ఒకరి స్థితిని ఒకరి గౌరవించుకుంటూ ఉంటే కనుక చక్కగా చక్కటి ఆలోచనతో ఉండగలుగుతాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.